హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్. ఎందుకో సడన్గా తిరుపతి వెళ్ళాలనిపించింది. స్టార్ట్ అయిపోయినా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి నైట్ అక్కడ స్టే చేసి నిమ్మలంగా శ్రీనివాసంలో స్టే చేసి అక్కడి నుంచి అలిపిరి స్టెప్స్కి బస్సు ఆటోస్ ఎంతో ఎక్కడ అడగాలి ఏం చేయాలి అర్థం కాక చక్కగా నడుచుకుంటూ దారి పట్టుకొని పోయినా. అట్లే నడుచుకుంటూ పోతుంటే దారిలో మనకు ఒక పల్లకిలా ఎదురొచ్చింది. చూసుకుంటూ అలానే ముందుకెళ్తే మన గజేంద్రుడు చూడండి, రెండున్నాయి ఇక్కడే. వాటిని చూసుకుంటూ అలాగే ముందుకెళ్ళా. ఏంటంటే స్వామివారి పిలుపు లేనిది మనం ఏమనుకున్నా కానీ కాదు, అక్కడ వెళ్దాం అనుకున్నా కానీ కాదు. అతనికి తెలుసు ఎప్పుడు పిలవాలి, ఎప్పుడు రప్పించుకోవాలని. మీరు చూసినట్లేదు చూడండి ఎట్లా కనిపిస్తుందో. వీళ్ళందరూ చాలా డిసిప్లైన్గా, ఎంత మెయింటెనెన్స్ ఎంత బాగుందో చూడండి. అట్లా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళా. రోడ్ వచ్చింది. రోడ్ కానించి మనం మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళా. దూరం చూడండి కొండలు ఎలా కనిపిస్తున్నాయో. బ్యూటిఫుల్ అనిపించింది వ్యూ కూడా. చాలాసార్లు వచ్చినప్పటికీ ఇది ఫస్ట్ టైం తిరుపతిలో. ఎప్పుడు రేణిగుంటలో దిగుతా. ఇక్కడికి అలిపిరి స్టెప్స్ దగ్గర వెళ్ళంగానే ఇక్కడ లగేజ్ తీసుకుంటారు కౌంటర్. ఇక్కడ తీసుకొని మనకి ఒక టోకెన్ లాంటిది ఇస్తారు. తర్వాత మనం పైకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది, అక్కడ తీసుకోవాలి. ఇలా టోకెన్ దానికి జాయిన్ చేసి కట్టాలి మనం. ఇదే ఈ కార్డ్లా ఉంటుంది, అది వాళ్ళు కడుతురు చూడండి, అలా కట్టాలి. కట్టేశాక లగేజ్ ఇచ్చి నిమ్మలంగా స్టార్ట్ అయ్యా. అదే ఎంట్రీ. అక్కడ కనిపిస్తుంది కదా మనకి చిన్న గోపురం లాంటిది, అక్కడి నుంచి అలిపిరి స్టెప్స్ స్టార్ట్ అనమాట. ఈ సందులో నుంచి ఇది అలానే నడుచుకుంటూ వెళ్ళా. ఇది ఎంట్రీ. ఫస్ట్ ఎవరన్నా కొబ్బరికాయలు కొట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడే కొడతారు. ఇక్కడ కొట్టేసి స్టార్ట్ అవుతారు. చాలామంది జనాలు వాళ్ళు ఊరు మనల్ని పోనీయరు, అక్కడే ఉంటారు. ఫోటోలని సెల్ఫీలని ఇట్లా తీసుకుంటూ కొంతమందికి బొట్లు పెట్టుకుంటూ పోతారు. అట్లా ఇది ఏంటంటే ఫస్ట్ మిట్ అనమాట. ఇది దాటగానే ఇక్కడ ఫస్ట్ మిట్ లాగా కనిపిస్తుంది మనకి. ఏంటంటే పాలు అవి తీసుకుంటుంటే తీసుకొని తాగేసిన. ఇది మొకాళ్ళు. ఇక్కడ లెగ్స్ పెయిన్ రాకుండా ఇక్కడ మొకాలని ఇక్కడ ఆనించుకుంటే లెగ్ పెయిన్ రాదు అంటారు చాలామంది, నమ్మకం అనమాట. గోపురం ఇక్కడ వ్యూ చూసుకొని ఎంత మంచిగా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. చూడటానికి ఎంతో బాగుంది. జింకలు నడక మార్గంలో వస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చూడండి, మంచిగా ప్రకృతి అందాలను చూసుకుంటూ ప్రశాంతంగా జింకలను చూసుకుంటూ దుప్పిలని అవి కోతులు కొండముచ్చులు ఇవన్నీ కనిపిస్తుంటాయి. కొండముచ్చి ఇక్కడ ఎలా కూర్చుందో. ఇంకోటి ఏంటంటే భక్తులందరికీ నా సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీటికి అలవాటు చేయొద్దు. ఫుడ్ అలవాటు చేసి ఏంటంటే అది మనుషుల మీదకి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా ఇదే మొకాల పర్వతం మనకు కనిపిస్తుంది చూడండి. ఎక్కేసి మధ్యలో ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగా. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చేసి తీసుకున్నా. గోబీ ఫ్రైడ్ రైస్, ఒక స్ప్రైట్ ఒకటి తీసుకొని కొంచెం ముందుకెళ్ళాక ఆంజనేయ స్వామి మనకు ధైర్యాన్ని ఇచ్చి అభయాన్ని ఇచ్చి ఆంజనేయ స్వామి మనకు కనిపించింది. అక్కడ దర్శనం చేసుకున్నా. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను సజెస్ట్ చేయాలంటే చాలామంది ఇలానే వచ్చి ఆ ప్రకృతి అందాలను చూసుకుంటూ వెళ్ళాలని సజెస్ట్ చేస్తా. నాకు తెలిసి చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటు ఇటు చేసేసి పైకి ఎక్కేసిన, కంప్లీట్ చేసిన. ఇదే నేను లగేజ్ పెట్టుకున్న సత్రం అనమాట. ఇక్కడ టోకెన్స్ ఇస్తారు. ఇక్కడ లైన్ చూడండి, క్యూ ఉంటుంది. ఏంటంటే టోకెన్స్ తీసుకున్నాక ఇంకా స్లోగా తిన్నాను కానీ స్టార్ట్ అయ్యా. ఇది చూడండి ఇక్కడ బొమ్మలు ఎట్లున్నాయో. రేట్స్ అంటే మినిమం ఉంటుంది, మరీ అంత హై లెవెల్ ఏం కాదు, లో ఏం కాదు. కాకపోతే ఏంటంటే తెలుసుకొని వెళ్ళాలి. మళ్ళీ 100 రూపీస్ ప్రోడక్ట్ని 200, 300 చెప్తారు. మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే తీసేసుకోవచ్చు. మరీ అంత ఎక్కువ ఏం చెప్పరు. అడుగున షాపులే ఉంటాయి, టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి. చూడండి ఎట్లా కనిపిస్తుంది. చాలామంది అక్కడే ఫోటోలు దిగుతారు. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. పైన ఆకాశం కానీ లైట్. ఈ మాడ వీధులు అన్నమాట ఇవన్నీ, గ్యాలరీస్. ఇక రథోత్సవాలు అవి ఇవి చేసినప్పుడు అట్లా ఉంటుంది. ఇదేదో వెంగమాంబ సత్రం అనమాట. ఇందులో పేదవాడికి ధనికుడికి అందరికి ఒకేలా ఉంటుంది ఫుడ్. డిఫరెన్సెస్ ఏమి ఉండవు. స్వామివారిని చూడండి ఎలా కనిపిస్తుందో గుడి పైనుంచి. అలానే కిందికి దిగి నడుచుకుంటూ వెళ్ళా. అక్కడ ఉన్నవన్నీ చూసుకుంటూ వెళ్ళా ప్రశాంతంగా. ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది చూడటానికి. చూడండి
సప్తవాహన గోవింద గోవింద. చాలామంది ఫోటోలు దిగుతారు అనమాట ఇక్కడ స్టార్టింగ్. ఇక్కడే చాలామంది ఫోటోలు దిగుతారు. తిరుపతి వెంకన్న స్వామి వెనుక ఈసారి నా వెనుక నడిపించినాడా, చాలా పెద్ద అయిపోతే స్వామి అంటే చూసి అది ఇక్కడే డైలాగ్ మంచిగా. చూడండి జనాలు మాత్రం ఈసారి ఫుల్ బాగా రష్లో వెళ్ళా. దర్శనం నాకు అటు ఇటుగా 27 గంటలు పట్టింది మ్యాక్సిమం. ఎప్పుడు అంత పట్టదు, టోకెన్ తీసుకొని కింద వెళ్ళామని, కానీ బాగా రష్లో వెళ్ళా. అందుకే ఇంత టైం పట్టింది. నైట్ టైం వ్యూ చూద్దాం. చూడండి ఈవినింగ్ ఆ టైంలో లైటింగ్ చూడండి ఎట్లుందో.